10th పాస్ ఇంటర్ ఫెయిల్. ఎందుకిలా? ఇంటర్‌లో పాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గుతుందో పరిశీలించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పాఠశాలలో భారీ జాతీయ జెండా ఏర్పాటుకు ఆదేశం. రైట్. చూడాలి. ఎడ్యుకేషన్ వ్యవస్థ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంత అధమ స్థాయికి పడిపోయిందంటే, ఒకవైపు గురుకులాల గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గురుకులాల పాఠశాలలో అద్భుతాలు సృష్టించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కిర్రు. మంచి మంచి క్రీడాంశాలలో ఈరోజు గోల్డ్ మెడల్ సాధించిర్రు. జాతీయ స్పోర్ట్స్ మీట్స్‌లో తమ సత్తాను చాటిర్రు. ఎంతో అద్భుతమైన పేరును తీసుకొచ్చిర్రు ఈరోజు గురుకుల పాఠశాలలో. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మంచి ఇంజినీరింగ్ సీట్లు, నీట్లు అద్భుతమైనటువంటి పురోగతి సాధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యాశాఖ ప్రస్తుతం మాత్రం ఒక అధోగతి పాలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మన గురుకుల పాఠశాలల మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క వ్యతిరేక ధోరణి ఆ గురుకుల పాఠశాలలో కూడా చేరేందుకు కూడా ప్రజలు లేకపోతే ప్రజలు వాళ్ళ పిల్లల్ని చేరేందుకు కూడా పంపించేందుకు కూడా ఇష్టపడతలేరు. అక్కడ ఉన్నటువంటి పాము కాట్లతో చనిపోవడాలు, విషాహారాలు తిని వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబు కావడాలు, ఆ తర్వాత ఆ వేధింపులకు గురై ఆత్మహత్యలు జరగడాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గురుకుల పాఠశాల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందో ఇది ప్రజాపాలన వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కేవలం కార్పొరేట్ పాఠశాలలకు మద్దతుగానే లేకపోతే కార్పొరేట్ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేందుకే ఈరోజు అద్భుతమైనటువంటి తెలంగాణ గురుకులాలను ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అక్కడ విద్యార్థులని చదువుకోకుండా ఒక పేద, దళిత లేకపోతే మైనార్టీ విద్యార్థులకు ఒక మంచి చదువు అందనీయకుండా కూడా ఎంతో తీవ్ర స్థాయిలో అంటే లోపాయికారికంగా జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఖచ్చితంగా మాత్రం తెలంగాణ విద్యాశాఖ మాత్రం ఎక్కడో ఒక మూలన మాత్రం కాసింత ఒత్తిడి అంటే అక్కడ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేయాలనే ఒక దాడి అయితే జరుగుతూ ఉంది. ఒక ప్లాన్ ప్రకారం అయితే ప్రభుత్వం వెళ్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనితో పాటుగా ఎవరైతే ఈ విద్యాశాఖకు సంబంధించి ఒక మంత్రి లేకపోవడం, ఒక మంత్రి కూడా స్థాయిలో విద్యాశాఖకు లేకపోవడానికి కూడా ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని ఒక అద్భుతమైన విద్యార్థులుగా, ఒక పేద విద్యార్థులకు చదివే ఒక అద్భుతమైనటువంటి సాధనం కాబట్టి, ఒక దళిత విద్యార్థులకు, ఒక మైనార్టీ విద్యార్థులకు వాళ్ళకు ఒక చదివే వాళ్ళ యొక్క ఉన్నతికి ఒక మూలం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలను కూడా ఖచ్చితంగా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్పొరేట్ శక్తులకు వంత పాడకుంటే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అదే అంటే మొత్తం 10th పాస్ ఇంటర్ ఫెయిల్ ఎందుకు ఇలా దాని మీద సమీక్ష చేసుకోవాల్సింది ఎవరైతే ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ఈ విద్యాశాఖ ఆయనే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్.